ఎగరేసుకుంటున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్. చాలా బాగుంది. డాన్స్ పరంగా డిసప్పాయింట్మెంట్ ఏం లేదన్న. మూవీ ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఎవ్రీథింగ్ బాగుంది. హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. మిగిలిన సైడ్ యాక్టర్స్ కానివ్వండి, బీజిఎం, మ్యూజిక్, ఎవ్రీథింగ్ బాగుందన్న. ఎమోషన్ డెఫినెట్లీ క్యారీ అయింది. ఇద్దరి మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది. కన్ఫర్మ్ డెఫినెట్లీ బాగా క్యారీ అయింది. సో ఎన్టీఆర్ ఈ సినిమాలో చేసేంత కథ ఏముంది సినిమాలో? కథనే ఎన్టీఆర్ చూస్ చేసుకుందన్న. ఎన్టీఆర్ కథను చూస్ చేసుకోవడానికి లేదు. ఎన్టీఆర్ కరెక్ట్గా సెట్ అయ్యాడు. సో అయాన్ ముఖర్జీ చూస్ చేసుకున్నాడు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్ హీరో ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఇద్దరు అన్న. మెయిన్ హీరో అయాన్ ముఖర్జీ, డైరెక్టర్ హ్యాండిల్ చేసేంత బాగా చేసినందుకు మెయిన్ హీరో అతను. నెక్స్ట్ వీళ్ళిద్దరు. అంటే విఎఫ్ఎక్స్ బాగాలేమంటున్నారు? లేదన్న, అట్లా ఏం లేదు. చాలా బాగుంది విఎఫ్ఎక్స్. వేరే మూవీస్తో కంపేర్ చేయడం అని కాదు. ఇప్పుడు ఈవెన్ కూలీతో కంపేర్ చేయడం అని కూడా కాదు. ఆయన 50 years ఇండస్ట్రీ, 25 years ఇండస్ట్రీ. సో ఎవరి మార్క్ వాళ్ళే. ఏం చెప్తారు చెప్పమంటే? వార్ టూ వన్ వర్డ్ అయితే లైక్ బెస్ట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎవరు కోల్పోరు. డిసప్పాయింట్ అయ్యి ఎవరు వెళ్ళరు. సాటిస్ఫైడ్గా వెళ్తారు. వార్ టూ బాగుందన్న. ఎంట్రీ ఎలా అనిపించింది ఎన్టీఆర్? క్లాస్ ఉంది. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి అన్న. చాలా హై అండ్ యాక్షన్ అనమాట. ఏదో బ్లడ్ బాత్ అలాంటివి కాదు. యాక్షన్ అనేది కంప్లీట్ ప్యూర్ యాక్షన్. హై అండ్ ప్యూర్ యాక్షన్ లాగా ఉంది. అంటే ఎన్టీఆర్ అంటే మాస్ కదా, మాస్ ఉందా సినిమాలో? మూవీ మొత్తం మాస్. యాక్షన్ మూవీ కదా, కంప్లీట్ మాస్. యాక్షన్ అంటే కొట్టేస్తారు. ఇంకా మాస్ లోకి వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్. ఈ సినిమాలో మాత్రం వార్ టూకి ఎన్టీఆర్ హీరో అన్న. వార్ టూ మూవీలో హీరోయిన్ లేదంటారు ఎన్టీఆర్ కు? లేదు. సో దానికి ఏం చెప్తారు మరి? ఎన్టీఆర్కి హీరోయిన్ అవసరం. ఎందుకంటే రితిక్ రోషన్కి ఉన్న హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఆమె కూడా ఒక రాయ్ ఏజెంట్ గానే ఉంటుంది అంతే తప్ప హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఎన్టీఆర్కి పెట్టినా కూడా ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ నా తాతగారు ఆశీస్సులు ఉండగా ఎంతమంది నన్ను తొక్కినా కానీ నేను ఎదుగుతూనే ఉంటాను అన్నారు. మరి ఆ సినిమాతో ఖచ్చితంగా సమాధానం చెప్పారంటారా? అంటే కూలీ గురించి అన్నారేమో బహుశా. అందులో అంతమంది ఉన్నారు, ఇందులో తను అక్కడే ఉన్నాడు కదా. సో బహుశా దాని గురించి అని ఉండొచ్చు. ఓకే, సినిమాలో ప్లస్ ఏంటన్నా వార్ టూలో? ఎన్టీఆర్, రితిక్ రోషన్, అయన్ ముఖర్జీ డైరెక్షన్ అయితే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సినిమాకి బజ్ లేదు, అసలు ప్రీమియర్ షో లేవు, టికెట్ రేట్లు లేవు అన్నారు కదా. అప్పుడు ఏం చెప్తారు? సినిమాకి బజ్ లేదు. ఆ బజ్ ఇప్పుడు థియేటర్లకే తీసుకొస్తుంది అన్నమాట. ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఒక్క మాటలో వార్ టూ గురించి ఏం చెప్తావు? జూనియర్ ఎన్టీఆర్ గురించి? వార్ టూలో ఎన్టీఆర్ హీరో, ఇదే ఫైనల్ వెర్డి. అన్న సాంగ్స్ లో డాన్స్ లేదంటున్నారు కొంతమంది, డిసప్పాయింట్ అయ్యారంటున్నారు కదా. ఉన్నది ఒకటే సాంగ్ అన్న, సలాం అనాలి సాంగ్. దానికి ఇద్దరిది అని చెప్తున్నా. అది ఏమైందంటే చూడడానికి పక్క డబ్బింగ్ సాంగ్లోనే ఉంటుంది. తెలుసు కదా మన డబ్బింగ్ సాంగ్స్ ఎలా ఉంటాయి, ఆ సాంగ్ కూడా అలాగే. అది ఒకటే మైనస్. కానీ డాన్స్ అయితే ఇద్దరిది. వార్లో బోర్ ఉందా? సీన్స్ బోర్ లేదు. కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా లాగ్ అనిపించి ఉండొచ్చేమో కానీ ఫ్యాన్స్. మిగిలిన వాళ్ళకి ఓవరాల్గా సినిమా అయితే విఎఫ్ఎక్స్ తెలిపోయా అంటున్నారు. అదే వాటర్లో చేసింగ్ సీన్ ఉంది కదా, అది కొంచెం ఓవర్ అయిందా? ఓవర్ అవ్వదు, అది తెలిసిపోద్ది విఎఫ్ఎక్స్. మళ్ళీ ఇంత తెలిసిపోయినప్పుడు కూలీ ముందు నిలబడుతుందా అన్న? అంటే నేను కూలీ చూడలేదన్న. కూలీ చూడకుండా పాజిటివ్ టాక్ వస్తుంది కదా. ఏం నేను కూలీ చూడకుండా నేను దాని గురించి కామెంట్ చేయకూడదు. సరే, ఓవరాల్ వార్ టూ గురించి ఏం చెప్తాను? వార్ టూ యునానిమస్లీ. నేను చూసినంత వరకు అయితే ఇది నేను ఎన్టీఆర్ ఫ్యాన్గా అయితే చెప్పట్లే అన్న. ఒక సినిమాటిక్ లవర్గా, సినిమాటిక్ వ్యూవర్గా చెప్తున్నా. సినిమా అయితే నాకైతే అదిరిపోయింది. మేబీ వాళ్ళు బాలీవుడ్ ఫిలిమ్స్ని ఇదివరకు చాలా చూసి ఉంటే వాళ్ళకి సోస్ అవ్వని అనిపించవచ్చు. బట్ నేను చూసినంత వరకు అయితే యాక్షన్ సీక్వెన్సెస్ 2-3 సీన్స్ ఉన్నాయన్న. ఒక ట్రైన్ ఎపిసోడ్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కానీ లిటరల్గా క్లైమాక్స్ ఒక 20 minutes అసలు ఏం జరుగుతుంది సీట్లోకి వెళ్ళి అయితే లెవరన్న మీరు. అంత సినిమాటిక్గా తీశారు సినిమాని అయితే. తారకన్న సింపుల్గా చెప్తున్నా, తారకన్న ఫ్యాన్స్కి సినిమా అయితే అదిరిపోయింది. ఇద్దరు కలిసి చేసిన డ్యాన్స్ అయితే సాంగ్ వల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. బట్ క్రేజ్ అయితే ఇద్దరిది అయితే ఈక్వల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు.